డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏ చట్టం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి సంబంధించి వివాదాస్పదంగా మారుతుంది. ఏదైతే 3 దేశాలకు శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తూ తీసుకొచ్చిన ఈ సిఏఏ చట్టం కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయమంటూ చెప్తుంది. అయితే ఈ దేశంలో మనతో మాట్లాడడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, ఏంటి ఎన్నికలకు ముందు ఈ చట్టం అమలులోకి తీసుకురావడం ఎలా చూస్తారు? ఒకటే చెప్తానండి, మన దేశ హక్కుల కోసం మనం పోరాడాలి, తప్పలేదు. మన దేశ సార్వభౌమత్వం నిలుపుకోవాలి. కానీ వాళ్ళ ప్రజలు దాంట్లో ఎవరికి వేదాంశం లేదు. కానీ ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు గౌరవ మోదీ గారిని, నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు ఏమేమి? నేను బాలరాముడి విగ్రహం పెట్టాము, ఇంకా దేవాలయం పూర్తి కాపోయాను అంటున్నారు. నువ్వు మీరు బయట దేశాలకు 10 లక్షలు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానంటున్నారు కదా, 370 తీసేసామన్నారు. అలాగే దేశంలో రేపు పొద్దున ఆత్మనిర్భర్ భారత్ అన్నారు, చైనా నుంచి ఎగుమతులు పెరిగిపోయినాయి కదా, సిఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మేము దాంట్లో సవరణలతో ఒక మతాన్ని సింగిల్ అవుట్ చేయటం. ఈ దేశం ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చింది మనకు, ఒక సహనాన్ని, శాంతిశీలతని, అలాగే సంయమనాన్ని, సౌభ్రతని ఇచ్చిన ఈ దేశంలో ఈ సిఏది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక దాన్ని సింగిల్ అవుట్ చేయటం మంచి పద్ధతి కాదు. మన యొక్క పౌర చట్టాలను తీసుకుని, అలాగే మన యొక్క ఏదైతే సిటిజన్షిప్ ఉందో దాన్ని యాక్ట్ చేయడాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉంటే మాత్రం సరైన విధానం కాదు. డెఫినెట్గా ఎన్నికల కోసం 370 బాలరాముని విగ్రహం దివ్యమంగళ స్వరూపాన్ని మేము చూద్దాం అనుకున్నాం, చాలా సంతోషం. కానీ ఆ యొక్క దాన్ని రాజకీయాలకు వాడుకుంటాం. లాస్ట్ టైం పుల్వామా అని వాడుకున్నట్టు ఇవాళ ఆ ఉపయోగ కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే అద్వానీ గారిని పిలవకుండా అవమానించిన వచ్చిన వాళ్ళందరినీ కటకటానికి మన దేశ చరిత్రలో 2000 సంవత్సరాల చరిత్ర ఏ రాజు గండపెండేర, రాజమార్తాండ, దుష్ట ప్రచండ ఏ రాజు కూడా మిగతా వాళ్ళని ఎవరిని కటకటాలు బయట పెట్టలేదు, దేవాలయాన్ని ఒక్కడిగా చేసి. ఇవన్నీ విమర్శలు వచ్చి వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతాయని అందరు చుట్టూ తిరుగుతాయి. అది కూడా సరిపోక ఒక పక్కన నితీష్ కుమార్ గారు లాక్కుని మళ్ళీ అక్కాదాళ్ళని కలుపుని మళ్ళీ తెలుగుదేశాన్ని మిగతా వాళ్ళందరినీ వెనక కలుపుకున్నాను చూసి, కుమారస్వామి గారిని దేవగౌడ గారిని కలుపుకున్నాను చూసి మిగతా వాళ్ళని విచ్ఛిన్నం చేసి ఇవన్నీ సరిపోక ఇవాళ సరిగ్గా వాళ్ళు తీసుకొచ్చింది కేవలం ఎన్నికల కోసం, కేవలం రాజకీయాల కోసం. దాంట్లో చిత్తశుద్ధి లేదు. నిజంగా మేము సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసి మనం దాన్ని సరిగ్గా చేయాలని కోరుతున్నాం. కానీ ఎటువంటి సవరణలు కోరుతున్నారు సార్? ఏదైతే మన దేశంలో సరిహద్దులు విస్తృతమైన సరిహద్దులు కారణంగా ఎవరు వస్తున్నారు దేశంలో కూడా తెలియని పరిస్థితి ఉంది డెఫినెట్గా. అందువల్ల ఎవరు వచ్చినా దాన్ని సమానంగా మన సిటిజన్షిప్ యాక్ట్ని సవరించుకుని ఖచ్చితంగా వాళ్ళ పాత డీనోట్ చేయించుకోవాలి. అవసరం కూడా అది. ఎందుకంటే ఎవరు సిటిజన్ కూడా తెలియని సందర్భం. మనం అంటే దూరంగా ఉండొచ్చు, కానీ పశ్చిమ బెంగాల్లో కానీ, త్రిపురలో కానీ, అసోంలో కానీ, అలాగే పాకిస్తాన్తో ఉన్నా సరే కాశ్మీర్లో కానీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ దాన్ని మతంతో ముడిపెట్టుకుని కేవలం ఒక మతాన్ని విచ్ఛిన్నం చేయటం అది మంచి పద్ధతి కాదని ఖచ్చితంగా భావిస్తున్నాం. కేవలం రాజకీయాల కోసం ఎన్నికల ముందు కోడ్ వచ్చే 2 రోజుల ముందు చేయటం. ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా దేనికి చేశాడో తెలియదు. ఆయన వచ్చిందే వివాదాస్పదం. ఆయన రాజీనామా ఎందుకు చేశారో తెలీదు. ఇవన్నీ అంటే ఈ దేశం మొత్తంలో 140 కోట్ల మంది ప్రజలకు వచ్చే ఎన్నికలు ఒక వాళ్ళకి ఇష్టమైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేతి మీద నడుస్తుంది. చట్టాన్ని కూడా మార్చేశారు. దీంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ కూడా తీసి పక్కన పడేసి మోడీ గారు వాళ్ళ పరివారం తీసుకునేంతగా ఇది తయారైంది. దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మరొకసారి వస్తే మాత్రం రాజ్యాంగ హక్కులు ఉండవు, ప్రజాస్వామ్య హక్కులు ఉండవు. ఇవాళ రాష్ట్రాల గురించి మాట్లాడుతాం, రాష్ట్రాల గురించి కాదండి. ఈ రాష్ట్రాలు అతీతం కాదు. వాళ్ళ చెంచాలను పెట్టుకుంటారు, ఇంకోళ్ళని పెట్టుకుంటారు. రాష్ట్రాల హక్కులు కూడా ఉండవు, ఆత్మగౌరవం ఉండదు, ప్రజల హక్కులు ఉండదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకొని ఖచ్చితంగా ఓడిస్తున్న ఓటమి సాధ్యం. వాళ్ళకి 230 సీట్లు వచ్చేది లేదు, మాయా మచ్చిందల్లాగా పెడుతున్నారని చెప్పి మనం చేస్తున్నాం. 2019 ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే సిఏఏని అమలు చేస్తున్నాం వారు చెప్తున్నారు. 2019లో ఇచ్చారండి, అంతకుముందు 370 అన్నారు. సిఏ చట్టాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అసలు అవసరం లేదని ఎవరు అంటలేదు. కానీ నిర్దిష్టంగా ఒక విద్వేష భావంతో కూడిన దాన్ని చేయటం మాత్రం తప్పు అంటున్నాం. ఈ మన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటానికి అందరూ సపోర్ట్ చేస్తాం, దేశం అఖండంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఎన్నికల టైంలో దాన్ని వాడుకుంటాను. నేను అడుగుతున్నాను, రామాలయం పూర్తయిందా? నేను చెప్పలేదు, వాళ్ళే పూర్తి అవ్వలేదు కదా. అది పూర్తి అవ్వకుండా ఎందుకు చేశారు? కేవలం రాజకీయం కాదు, అది పూర్తి అయ్యి బ్రహ్మాండంగా దేవాలయం ఉండాలన్నా, ఆ వివాదం సమసిపోయింది, ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఎందుకని ముందు చేశారు? ఎందుకని వాళ్ళు తీసుకొచ్చారు? ఇది రాజకీయం కోసం చేస్తున్నారు. ఓడిపోయేటప్పుడు ఇలాంటి మాయా టక్కుటమారు గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలు పెట్టి 370 ఫిగర్ చెప్తున్నారు. 270 కూడా వచ్చే పరిస్థితి లేని ప్రాంతాల్లో అందరినీ కలుపుకుని వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కేరళ, అస్సాం వంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయమంటున్నారు. దీనిపై
రాష్ట్రాలు ఇది ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ దుర్మార్గంగా వరుస ప్రభుత్వాలు, నేను ఒక్కడే అంటలేదు మిగతా వాళ్ళని, వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలను బిచ్చగాళ్ళగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అండ్ కంపెనీ వచ్చిన తర్వాత దారుణంగా రాష్ట్రాల అధికారులు, ఇప్పుడు స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంగ్రెస్ లిస్టు 3 ఉంటే దాంట్లోకి రాజ్యాంగం సవరించుకుని వచ్చారు. ఎంత దుర్మార్గంగా ఢిల్లీ బిల్లు చేశారండి. సిగ్గు లేకుండా కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ పార్టీలు వెళ్ళి బాజా బంతిలు కొడతాళ్ళు సపోర్ట్ చేశారు. సిగ్గుపడలేడు వీళ్ళు. పైగా పార్లమెంట్లో మాట్లాడతారు. పక్కా ఢిల్లీ రాష్ట్రాన్ని వేసారు, తమ్ముడిని వేసారు, కానీ మా రాష్ట్రాల హక్కులు కాపాడండి. ఎవరు కాపాడతారు? నర్మరాజు మాంసం రుచిపడిన పులి ఆగుద్దా? ఈ నేపథ్యంలో డెఫినెట్గా రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలి. డెఫినెట్గా వాళ్ళ రాష్ట్రాల ప్రకటన కూడా స్వాగతిస్తున్నాం. కానీ నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా కానీ ఫోరం తరఫున కానీ సిటిజన్షిప్ యాక్ట్ కొంచెం కఠినతరంగా ఉండాలి, కానీ అందరికి సమానంగా ఉండాలి మానవతత్వంతో. ఇది కూడా వద్దనుకునేది నేనేం చేయలేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, డెఫినెట్గా మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. కానీ ప్రజాస్వామ్యం కాపాడాలంటే మాత్రం వచ్చేసారి మరొకసారి ఈ మోసాగారుల ప్రభుత్వం మాత్రం రాకూడదనే భావిస్తున్నాను. అది రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నెగ్గే పరిస్థితి దయచేసి నెగ్గుతారు ఈవీఎంలు ఉన్నాయని కూడా అనుకోవద్దని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో పొత్తులపై ఏం చెప్తారు సార్? అంటే టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి, బీజేపీ కూడా యాడ్ అయింది, సీట్లు కూడా కేటాయింపులు జరిగిపోయి, దీనిపై ఏం చెప్తారు? గవర్నీలు కళ్యాణ్ బాబు గారు చాలా ఇష్టం, మా ఊరు పక్కనేనండి. ఆయన లడేంగే అన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు. నేను వారితో మాట్లాడినప్పుడు వారు నన్ను పిలిచి ఆహ్వానించి మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పాం. ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. మధ్యలో మేము ఉద్యమం మొదలుపెట్టిన 2.5 సంవత్సరాలతో వచ్చారు, కొంతకాలం మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. కారణం రాసుకుంటారా అన్నాడు ఆయన ఎంపీలని. సత్యం నేను చెప్పేది, కారణం రాసుకోమన్నాడు. సిగ్గులేదా అన్నాడు. ఆ ఉత్తర భారతీయ అహంకారం తలకై ఉంచుతావా అన్నాడు. గౌరవనీయులు వారు నిన్న వారి వీడియో చూశాను. నేను తెలుగుదేశానికి భాజపాకి 4th టైం మ్యాచ్, ఎందుకు 3 సార్లు వాళ్ళకి బంధం తెగిపోయింది. 4వ మ్యాచ్ కోసం ఆ గుమ్మా వ్యాపారుల లేకపోతే ఉత్తర భారతీయ అహంకారుల కాళ్ళు పట్టుకున్నాను, 10 నిమిషాలు కదలేదన్నారని గుండె ద్రవించిపోయింది నాకు. ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ అధ్యక్షులు. చాలామంది ఈ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో వాళ్ళు రూపాయి ఇవ్వకుండా 50,000 మంది రమ్మంటే వచ్చే అభిమానం నాయకుడు వాళ్ళని తొడగొడతారో మీసం మేలేస్తారో. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి దక్షిణ హక్కుల కోసం ఇంతకుముందు ఆయన మాట్లాడి నిలబడి ఉంటే బాగుండేది, కానీ కాళ్ళు పట్టుకోవటం ఏంటండి? దేనికోసం? ప్రత్యేక హోదా కోసం కాళ్ళు పట్టుకుంటే ఎక్సలెంట్. విశాఖ ఉక్కు కోసం కాళ్ళు కాదు, అక్కడ చేతులు పట్టుకుని చాలా ఇచ్చేస్తారు. చేతులు కూడా పట్టుకుని అన్నారు, 10 నిమిషాలు కదలేదన్నారు. ఎన్నో మాటలు దేనికంటే మీరు పడాలి? ఈ పార్టీ ఇవాళ ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు దుర్మార్గమైన, ఇతను రాకూడదు అధికారంలోకి, ఈ ఎవరో చంద్రబాబు నాయుడు గారును వీళ్ళు రాకూడదని ఇంకేం కార్యక్రమం లేదండి. 24 గంటలు అదే కార్యక్రమం. వీళ్ళు బయలుదేరి 24 గంటలు ఇక జగన్ గారు ప్రమాదకారు, ఇంకేం లేదు. ఇక పొద్దున సాయంత్రం కార్యక్రమం ఇదే. రాష్ట్ర విశాఖ కోసం అందరం చనిపోతే వాళ్ళ చేతులు పట్టుకొని కాపాడామని చెప్పండి. గర్వంగా మీకు వాళ్ళు మీరు అది కనుక తీసుకొచ్చి అన్ని విభజన హామీలు అమలు చేయించి 10 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ తిరిగి వాళ్ళకి లాభం చేసినట్టు చేకూస్తే చెంప పెట్టుకోండేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి. తలకాయ వంచుకునేవాడు ఆయన. వాళ్ళ మీరు తీసుకొస్తే చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కాళ్ళు చేతులు పట్టుకుంటాం ఏంటండి? తెలుగుదేశం పార్టీలో మీరు బయటకు పిలిచి అడగండి, 95% అసహించుకుంటున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీని. ఉత్తర భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నారు. మీరు పౌరహిత్యం చేస్తున్నారు. రాష్ట్రం కోసం చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. అన్ఫార్చునేట్ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తుక్కుగా ఓడించండి ఆ ఉత్తర అహంకారాన్ని. నేను అంటే ఎంతకుముందు ఉత్తర అహంకారం మాట్లాడే విషయంలో దయచేసి వాళ్ళని ఓడించండి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. ఆ గుమా వ్యాపారుల కాళ్ళ దగ్గర పండు పెట్టొద్దని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పొత్తు నైతికమా అనైతికమా? ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాల్సిన మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కళ్యాణ్ బాబు గారు ఉన్నారు. మీరు కనుక్కోండి, అన్ని వీడియోస్ చూసుకోండి. మేమన్నా మాకన్నా బయట భయంకరంగా ఇచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం సంయమనం. ఏం సంయమనం? కాళ్ళు పట్టుకుపోయినా లడ్డూలు విగ్రహాలు శాలువాలతో ముంచేశారు కదండి మోడీ గారిని సంవత్సరాల తరబడి. ఆయన దాంట్లో మునిగిపోయి కనపడిపోతే మళ్ళీ తీసి శాలువాలు వేశారు కదా. ఏమిచ్చారు? ఆ యమునా నది నీళ్లు మొహాన్ని కొట్టి మట్టి మొహాన్ని కొట్టిపోయారు, అంతే కదా. మళ్ళీ ఏం సేవనం కోసం చేస్తున్నారు? చేతులు ఉన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడేం చేస్తున్నారు? కేవలం తమ స్వార్థం కోసం, తమ పదవుల కోసం చేస్తా. దాని కవరింగ్ మాత్రం రాష్ట్ర రక్షణ కోసం, దేశ రక్షణ కోసం. ఈయన తెరానికి కాలేమో జగన్మోహన్ రెడ్డి గారు. తెర ముందు ఈయన కాళ్ళు పట్టుకుంటాం, తెరానికి దొడ్డిదారిని ఆయన వెళ్ళటం,
దాన్ని తీసుకెళ్ళి ఈ దేశంలో 25 సీట్లు వస్తే 25 వదిలిపెట్టేయడం చాలా దుర్మార్గం జరిగింది. ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి. విశాఖ హుక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా ఈ రెండు కూడా కాపాడాలంటే మీరు ఏం చెప్తారు? రాష్ట్రం అంతా మేము చెప్తాం, కలిసి వచ్చే పక్షాలన్నింటినీ ఖచ్చితంగా కలుపుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవకుండా చేయండి. 100 కంటే తక్కువ 0.8% తక్కువ వచ్చిన వాళ్ళతో 46% వచ్చిన వాళ్ళు కాలు పట్టుకుంటే ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుజాతి ఆత్మగౌరవం ఏమైపోయింది? రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు 10 సీట్లలో పోటీ చేస్తున్నారు, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నారు. 0.8% వచ్చింది, ఇప్పుడేమో 0.5% ఉందని 0.5 వాళ్ళతో 46.5 తెలంగాణ ముందు నుంచి 49.9 వచ్చిన వాళ్ళు తెలంగాణ నుంచి. ఈ దౌర్భాగ్యం ఈ దేశంలో ఏ జాతి కలగలేదు, ఆంధ్రులకి దక్కిందేమో వీళ్ళ వల్ల, ఈ రాజకీయ నాయకుల వల్ల. ఏంటంటే మేము 2019 తర్వాత అంతకన్నా భీకరంగా ఉద్యమం చేస్తాం ప్రత్యేక హోదా విభజన కోసం. మీడియా చూపించలేదు, నేను బాధ్యుడిని కాదు, ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ముందుకు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మోదీ అమిత్ షాలకి దాసోహంగా ఉంటున్నాయని చెప్పాలి. దాదాపుగా అన్ని పార్టీలు ఎలాగండి, వామపక్ష పార్టీలు నిలబడి పోరాడుతున్నాయి, మిగతా అన్ని పోరాడుతున్నాయి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ప్రజలు ఆలోచించుకోండి. జేడి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, వామపక్ష పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, అందరూ కలిసి నిలబడుతున్నారు. వాళ్ళు నెగ్గుతారు అనుకో, మీరు ఖచ్చితంగా ఓటమి ఏం చెందిన నిజాయితీగా నిలబడమన్న ఓటమి నోటా కాదు, వాళ్ళకి ఓటేయండి. 20% వచ్చిన చాలు, ఎంత కసి ఉందని తెలుస్తుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ముందుగా ఓడించమని కోరుతున్నాను. ముఖ్యంగా సిఏఏ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని సవరణలు కూడా తీసుకురావాలి. సిఏఏ చట్టం రాష్ట్రానికి, దేశానికి ఎంత అవసరం, కానీ దాంట్లో కొన్ని సవరణలు కూడా చేయాలి. ముఖ్యంగా రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన ఏవైతే ఉన్నాయి, ఈ మూడు కూడా ఇది అనైతికమైన పొత్తు. దాదాపు ఏ పార్టీ అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ హుక్కు ప్రైవేటీకరణ చేయకుండా ఉంటాయి వారికి మా సపోర్ట్ అని చలసాని శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో చంద్రశేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.